మీ ప్రకారంగా 13.2% తలసరి ఆదాయం మీ 2014-19లో పెరిగింది. మాది మాత్రం 19-24లో 9.1 పెరిగింది. కాబట్టి ఇంత ఆదాయం ఇంకా మిస్ అయింది. ఇదేనండి మీరు చెప్పేది. కరెక్ట్. అది కూడా చూద్దాం. ఎప్పుడు కూడా సింగిల్గా చూడొద్దండి. అదే సమయంలో తలసరి ఆదాయం మీరు చెప్పేటప్పుడు కన్వీనియంట్గా ఇదెందుకు మర్చిపోతున్నారు? జాతీయ స్థాయిలో కేంద్రము -3.9 అంటే 3.9 తలసరి ఆదాయం తగ్గితే మాది 4.8 పెరిగింది. అదెందుకు చెప్పడం లేదు మీరు? పోనీ ఎట్లొద్దులేండి. టోటల్గా దేశం మీద చూసుకుందాం. దేశం మీద చూసినట్లయితే 2013-14 నుంచి చూసినట్లయితే 2013-14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థాయిలో ఉండింది? 18వ స్థాయిలో ఉండింది. అంటే భారతదేశంలో 18వ స్థానంలో ఉండిందన్నమాట. ఎక్కడ? ఢిల్లీ, గోవా, చండీగఢ్, సిక్కిం, పుదుచ్చేరి అన్ని చెప్పుకుంటూ ఫైనల్గా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ అన్ని పోను ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉన్నింది. 18 స్థానంలో ఎప్పటి వరకు ఉన్నింది? మీరు పరిపాలన చేసినంతసేపు 18 స్థానంలో ఉన్నింది. కానీ 2024 మేము దిగిపోయేటప్పటికి 15వ స్థానానికి వచ్చింది. అంటే అప్పుడు బాగున్నట్ల బాగలేదా? అసలు మీరు ఏ విధంగా పోలికలు పొంతనలు పెడుతున్నారనేది అంటే ఎవరు గమనించుకోరనుకుంటున్నారా లేకుంటే ఎట్లా అనేది మాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి దాంట్లో కూడా మళ్ళా డాలర్లలో ఎందుకండి? మనం రూపాయలలోనే కదా. అంటే మీరు ఎందుకు అది కూడా వ్యూహాత్మకమే ఎందుకు డాలర్లలో మాట్లాడతారంటే పబ్లిక్ ఎవరన్నా చూస్తే కానీ చాలా ముందు చూపు ఉంది, అందుకని డాలర్లు అని. సార్ ఎవరు అంత అమాయకులు ఎవరు లేరు సార్. మనమంతా డాలర్లలో కాదు, మనం రూపాయలలో కదా ట్రాన్సాక్షన్ చేస్తుండేది. రూపాయలే మాట్లాడుకుందాం. దానివల్ల ఉపయోగం ఏమి, లాభం ఏమి? అప్పు ఏమన్నారంటే ఎంత అన్యాయంగా చెప్తారు. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పు. కరెక్టేనండి? 10 లక్షల కోట్ల అప్పు ఎట్లా చెప్పగలుగుతున్నాండి మీరు? అంటే ఆర్బీఐ తప్పు చెప్తుంది, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు చెప్తున్నాడు, మొత్తం మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో అకౌంట్స్ తప్పు చెప్తున్నాయి, మేము తప్పు చెప్తున్నాము, మీరు మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఆర్బీఐ తప్పు, సిఏజీ తప్పు, అసెంబ్లీ తప్పు, లెక్కలు తప్పు, అందరూ తప్పు, మేము తప్పు, మీరు మాత్రం కరెక్ట్. ఎవరండి అప్పులు చేస్తుండేది? మీరు ఇట్లా చిట్టా తీస్తే మేము చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ మీకు కోపం. చెప్పు ఇది నిజం కాదండి. మీరు 1.5 సంవత్సరంలోనే ఇంచుమించు 2,66,175 కోట్లు అప్పు చేసిండేది వాస్తవం కదా. అంటే బడ్జెటేతర అప్పు 1,54,880 కోట్లు చేస్తే బడ్జెట్ బయట అప్పు 1,11,295 కోట్లు చేసినది వాస్తవమా కాదా? చెప్పండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81,597 కోట్లు మీరు అప్పు చేసినారా లేదా? ఇది అకౌంట్స్లో ఉంది కదా. ఆర్బీఐ అకౌంట్లో ఉంది, సిఏజీ అకౌంట్లో ఉంది, మీరు సబ్మిట్ చేసిన బడ్జెట్ అకౌంట్లలో ఉంది. 2025-26 చూస్తే కాగ్ గణాంకాల ప్రకారము 67,283 కోట్లు. అవునా కాదా? నవంబర్ 4వ తేదీ 3,000 కోట్లు. అవునా కాదా? డిసెంబర్ మొన్న 2వ తేదీ 3,000 కోట్లు. అవునా కాదా? మొత్తం అంతా కలిసి 1,54,880 కోట్లు. నిజమా కాదా? ఇది కాక బడ్జెట్ బయట పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 18,700 కోట్లు, ఏపీ ఐఐసి 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంకొక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 7,500 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు ఒక అప్పు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి 5,473 కోట్లు, నాబార్డు ద్వారా డిస్కామ్స్ కు 3,762 కోట్లు. ఈ మూడు ఓన్లీ విద్యుత్ సంస్థలకు కలిసి 10,385 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? జలజీవన్ మిషన్ 10,000 కోట్లు. ఇవన్నీ కాక అమరావతి కోసము ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో వచ్చేసి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు, మరి అదేవిధంగా ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, ఏపీపీఎస్సిఎల్ 1,500 కోట్లు, అంతా కలిసి 40,000 కోట్లు. మొత్తం కలిపితే 2,66,175 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? మీరా అండి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మాతో పోలిక. ఏం పోలిక? దాన్ని పోలిక చేస్తే నిజం చెప్పాలంటే
ఇప్పుడు కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. ఇంత అన్యాయం అండి, ఎట్లా అనగలుగుతున్నారని మీ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టిన లెక్కలు కాదా ఇవన్నీ? అంటే ఇవన్నీ దాపెట్టుకోవచ్చునా? మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీరేమైనా అప్పులు చేయొచ్చునా? ఎంత ఉన్నిందండి? మీరు ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే ఎంత ఉన్నింది? మేము దిగిపోయేటప్పటికి రాష్ట్ర అప్పు టోటల్గా 7,21,918 కోట్లు, అంటే 7,22,000 కోట్లు అనుకుందాం. మాకు మీరు దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు 3,90,247, అంటే 3,90,250 కోట్లు అనుకుందాం. అంటే మీరు దిగిపోయేటప్పటికి అప్పు కూడా మేమే చేస్తామే. ఈ లెక్క ప్రకారము మా పీరియడ్లో చేసిన అప్పు ఎంత? 3,32,000 కోట్లు. 3,32,000 కోట్లు మేము 5 సంవత్సరాలు చేస్తే మీరు 2,66,000 కోట్లు ఒకటిన్నర సంవత్సరం చేసి మళ్ళీ మీరు మా అప్పుల గురించి చెప్తారు. అంటే 10 లక్షలు ఏంది అది? అంటే ఇప్పుడు మీరు చేసిన మేము ఎక్కేటప్పటికి మీరు దిగిపోయేటప్పటికి 3,90,250 కోట్లు అవి కూడా మేమే చేస్తామే 2019 ముందర. ఎట్లండి అది? ఇది కాక మీరు మామూలుగా ఒక పరిమితి ఉంటుంది, ఇంతే చేయాలి అప్పని. ఇంతే చేయాలి అప్పనేది 29,000 కోట్లు పరిమితి దాటి మీరు చేస్తే, అంటే 2014-19 అంతా కలిపితే 29,000 కోట్లు మీరు మీ పరిమితిని మించి దాటితే ఆ 29,000 కోట్లు మా దాంట్లో మైనస్ చేసిన మాట వాస్తవమా కాదా? అప్పులు ఏం అప్పులండి? ఇవన్నీ అప్పులు కాదా? అప్పుడు అబ్బా అసలు ఎంత ఆవేదన, ఎంత ప్రజలకైతే అసలు వాళ్ళందరికీ కూడా ఎంత ప్రతి ఒక్కరికి అసలు ఒక రకమైన దిగులు. శ్రీలంక అయిపోతుంది, కొలంబియా అయిపోతుంది. ఇదేమండి? ఇది శ్రీలంక కాదా, కొలంబియా కాదా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? అంత దిగులు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఏప్రిల్ 3, 2025లో 5,750 కోట్లు చేయలేదా మీరు అప్పు? మే 6, 2025లో 6,822 కోట్లు చేయలేదా మీరు? జూన్ 3 7,000 కోట్లు చేయలేదా? జూన్ 10 7,000 కోట్లు చేయలేదా? జూలై 15 3,600 కోట్లు చేయలేదా? మరి ఆగస్టు 5 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 2 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 30 2,000 కోట్లు చేయలేదా? అక్టోబర్ 7 1,900 కోట్లు చేయలేదా? నవంబర్ 4 3,000 కోట్లు చేయలేదా? మరి డిసెంబర్ 3,000 కోట్లు చేయలేదా? అంటే ఇవన్నీ మేము ఊహించుకుంటున్నామండి. ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ దిగులు అందరికీ? పోయిన సంవత్సరం చూద్దాం. జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టు 24 3,000 కోట్లు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు, అక్టోబర్ 24 6,000 కోట్లు, నవంబర్ 24 6,000 కోట్లు, డిసెంబర్ 24 9,237 కోట్లు, ఫిబ్రవరి 7,000 కోట్లు. చివరకు కాగ్ ఏమని చెప్తుంది? కాగ్ ఏం చెప్పిందంటే ఈ మొత్తం భారతదేశం పైకి 2025-26 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది అప్పులలో 63,052 కోట్లు. అంటే ఇది కూడా మేమే రాస్తామే లెక్కలు. పోనీ మీరు అన్నట్లు అద్భుతంగా ఉంది ఆదాయం అంటారు కదా, ఇదే కాగిచ్చిన లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడి ఆదాయం చూస్తే ఎంత? 2023-24 మా చివరి సంవత్సరంలో 6 నెలలు చూసుకున్నట్లయితే 82,139 కోట్లు అయితే మీరు ఓన్లీ 74,237, అంటే వెనకాల పడిపోతున్నారు మీరు. మరి పరిపాలన సంపద సృష్టి మాత్రం మీరే చేస్తారు. ఇంకోటి కూడా చెప్తారు, ఏమని చెప్తారు మళ్ళా? మేము డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మేము వాడుకున్నామంట. ఆహా, మీరేం చేస్తున్నారండి? పోలవరం డబ్బులే చూద్దాం. ఎవరైంది పోలవరం? మాకు చాలా ప్రతిష్టాత్మకమైన ఇది కదా. పోలవరంలో మీకు యాక్చువల్గా మాకన్నా అడ్వాన్సులు రాలే. మీరు కూటమిలో భాగం కాబట్టి అడ్వాన్సులో మొట్టమొదటిసారిగా అక్టోబర్ 9వ తేదీ 2024లో 2,348 కోట్లు ఇస్తే మీరు అకౌంట్లో వేయకుండా వేరే పర్పస్కు డబ్బులు వాడుకొని కేంద్ర జలవనరుల శాఖ 10 సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తే అప్పుడు ఫైనల్గా ఎప్పుడు మీరు అది జనవరిలో చిన్నగా దాంట్లో అకౌంట్లు వేసినారు. అదేవిధంగా మళ్ళా మార్చి 12వ తారీఖు 2,705 కోట్లు మీకు ఇస్తే దీంట్లో కేవలం 570 కోట్లు మాత్రము వాడి పోలవరాన్ని ఖర్చు పెట్టి మిగతాది మీరు సొంతానికి వాడుకొని ఈ రోజుకి కూడా పోలవరము కేంద్రం మీకు ఇచ్చిన డబ్బుల్లో 1,107 కోట్లు మీరు వేరే విషయానికి వాడిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు కూడా మీరు అకౌంట్లు వేయలే. మరి మీరు ఎట్లా చెప్తున్నారండి మా గురించి? మేమన్నా పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఎప్పుడెప్పుడు ఇస్తుందా అనుకుంటుంటే మీరు అదృష్టవంతులు కూటమి కాబట్టి మీకు అడ్వాన్స్ వస్తుంది. మీరు మాకు చెప్తారు. ఇప్పుడు మేమంటే తప్పలేండి. ఇంగ్లీష్ పేపర్లు ఏమన్నారు? ఇంగ్లీష్ పేపర్